మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ కు ఎనలేని సేవ చేస్తున్నారని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆది శ్రీనివాస్ ను గెలిపించి వేములవాడ ప్రజలు మోసపోయారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్ ప్రచారం చేశారు. వేములవాడకు చేరుకున్న కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 5, 6, 7, 8, 9వ వార్డు అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిప్పాపూర్ బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి అమలు అయినాయా అన్ని? ఒకటన్నా అయిందా? ఏమన్నా అడిగితే ఒకటి చెప్తారు. ఏమని? ఫ్రీ బస్ అయింది కదా, ఎక్కుర్రి తిరుగురి. బాగున్నదా ఫ్రీ బస్సు? అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబల్ టికెట్ అట. ఇల్లు అనక మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. ఎట్లయితుంది మరి? ఇది వరకు బస్సోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలి ఆవిడ తాగుతుండే, ఇలా ఆగుతుండా? ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రైమని పోతుండ, అంతేనా? మళ్ళీ లోపలికి పోయినకి ఏమైనా అందం ఉన్నదా? కొట్టుకునుడు గుద్దుకునుడు సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేం కార్యక్రమాలు చేసుకున్నామో, ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం, అట్లాగే నంది కమాన్ నుంచి తిప్పాపూర్ దాకా రోడ్డు బాగా చేసుకున్నాం. మీకోసం 100 పడకల ఆసుపత్రి, కరోనా తర్వాత మీరు సిరిసిల్లకో కరీంనగర్కో ఇంకో కాడికి పోయే అవసరం లేకుండా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. ఆది శ్రీనివాస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం మర్చిపోయారని, కేవలం ఏడ్చినందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ప్రజలు ఆయనని గెలిపించారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడ పట్టణంలో మహంకాళి ఆలయం వద్ద 4, 16, 17, 18, 19, 20, 21, 22 వార్డుల బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికలకు ముందు 100 రూపాయల బాండ్ పేపర్పై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చెప్పి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. ఆలోచించని చెప్పిండ్రు. మీరేదో వారి అరిచల స్వర్గం నుంచి గారేడికి మోసపోయి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఏ పరిస్థితి ఉందని అక్క చెల్లెళ్ళు అడగబోతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఓటు మరి మళ్ళీ ఒక్కసారి ఈ మోసపూరిత కాంగ్రెస్ ఓటేసి అయ్యో మీరు ఏం మోసం చేసినా మేము మీ వెంటనే ఉన్నామని వేములవాడలో ఆ ఎలక్షన్ లో మీకు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి ఇంటింటికి తిరిగి దండం పెట్టి మీరు ఓటేయకపోతే ఈసారి నేను చచ్చిపోతా, 4 సార్లు ఓడిపోయినా దండం పెడతా మీకు, నేను మీ వాడిని అని చెప్పి బతిమలాడిన రోజులు యాదుకున్నాయా? మర్చిపోయారు? అప్పుడే జ్ఞాపకం ఉన్నాయా? ఏమన్నారు ఆ రోజు? ఇగో బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు ఆదిశీనన్న. 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఏం రాసి ఎరికైనా చదువుతా, ఒకసారి యాద్ చేస్తాం. మీకు మర్చిపోయినరేమో, యాద్ చేద్దామని బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చిన. ఇది నేను వెయ్యలే, ఆది శ్రీనివాస్ గారు ఇచ్చింది. ఏం రాసిండు సీనన్న అంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా వేములవాడ ప్రజలకు ఈ కింది విధంగా బాండ్ పేపర్ మీద ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాను. అయిపోయిన 100 రోజులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని 1, 2, 3, 10, 11, 12, 13, 14, 15, 23, 24, 25, 26, 27, 28 వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఆనాడే అభివృద్ధి చేసుకున్నామని, వేములవాడ అభివృద్ధికి అప్పటి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ₹1 కూడా ఇవ్వడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. చిన్న ప్లాట్, చిన్న ఇల్లు, చిన్న మడిగను కొనుక్కుంటే ఇగో బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీ ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న కూడా ₹100 స్టాంప్ పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఏం రాసిచ్చిండో నేను చదువుతా. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ₹200 ఇస్తే ఆటో వాళ్ళు పొలం కాడికి వచ్చి యూరియా బస్తా వేసిపోతుండే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? యూరియా బస్తా కాడ మళ్ళీ లైన్లు పట్టుకుని మైలైంది. మంచిగుందా? మార్పు బాగుందా? మీకు బతుకమ్మ చీరలు వచ్చినాయా?